హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించి అప్లై చేశారు కదా లాస్ట్ టైము, దాని యొక్క డీటెయిల్స్ అన్ని చూద్దాం. మనం అప్లై చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఆ ఫామ్ అంతా మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు, పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా టెట్ ఉంటే కనుక దానికి మనకు అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. డిఎస్సికి సంబంధించి ఫుల్ వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగానే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే ఉన్నాయి. చూడండి వాళ్ళు ఉంటే. ప్లస్ అదేవిధంగా మన యాప్లో ఏవైతే ఉన్నాయో టెస్ట్ సిరీస్ ఉన్నాయండి, ఆన్లైన్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. అక్కడ మీరు క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ వైజ్ మరియు లెసన్ వైజ్ ఉన్నాయండి. 7th క్లాస్ అనుకుంటే ఇక్కడ మీకు 7th సంబంధించి అయితే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ టెస్ట్లు కూడా మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఉన్నాయి ఇక్కడ క్విక్ రివిజన్ కోసం అని చెప్పి. టెట్కి సంబంధించి ప్లస్ డిఎస్సికి సంబంధించి మరియు డిఎస్సికి సంబంధించి మీకు ఫుల్ టెస్ట్లు అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి నెంబర్కి కాల్ చేయండి. మనకు డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అనేది ఇచ్చాను, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే రెస్పాన్స్ షీట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేటువంటి క్యాప్చా కొట్టండి. క్యాండిడేట్ ఐడి కనుక మీకు గుర్తు లేకుండా ఉన్నట్టయితే ఆల్రెడీ వీడియో చేస్తున్నాను క్యాండిడేట్ ఐడి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి. సో ఆ వీడియో చూసి మీరు క్యాండిడేట్ ఐడి అనేది పొందొచ్చు. అది మీరు ఇక్కడ టైప్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ క్యాప్చా టైప్ చేసి లాగిన్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అంతా ఇలా రావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి మీద కాదా అని చెప్పి. డీటెయిల్ పేమెంట్ డీటెయిల్స్, అప్లికేట్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడైతే పోస్టులు ప్లస్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ మీరు అప్లికెంట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఏ ఫోన్ నెంబర్ అయితే మీరు అప్పుడు మనకి రాసేటప్పుడు మీరు ఎంటర్ అయితే ఏదైతే చేశారో సో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ చూస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సైడ్ ఇక్కడ మనకు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ సర్వీసెస్ క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ మీకు చూడండి టెట్ ప్రింట్ ఉంది, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ ఉంది. మీకు ఒకవేళ రెస్పాన్స్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇది క్లిక్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ ప్రింట్ మీరు ఇప్పుడు ఏవైతే అప్లై చేశారో సో అదంతా మీకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇదైతే క్లోజ్ నొక్కండి. ఇక్కడ అంతా మీకు చూడండి డీటెయిల్స్ అంతా చూపిస్తుంది. అప్పుడు అప్లికేషన్ చేసినప్పుడు డీటెయిల్స్ ఏమైతే ఇచ్చామో అంటే మనకు ముందు ప్రీవియస్ టెట్లు కూడా రాసాం కదా, సో వాటి హాల్ టికెట్స్ కూడా మీకు మర్చిపోయి ఉంటే కనుక అక్కడ మీకు ఈ అప్లికెంట్లో మీకు ఎట్లా టైప్ చేసింటారు కాబట్టి ఇక్కడైనా మీరు చూసుకోవచ్చు. ఇది మీరు ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది. ఇది ప్రింట్ కనుక క్లిక్ చేసినట్టయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనకు టెట్కైనా సరే డిఎస్సికి అయినా సరే అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ మీ లాస్ట్ టెట్ మార్క్స్ కనుక మీకు గుర్తు లేనట్టయితే కనుక మీకు మార్క్స్ తెలుసుకోవాలి అంటే సేమ్ మళ్ళీ అక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ కనుక క్లిక్ చేసినట్టయితే టెట్ ప్రింట్, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్, దాని కింద మార్క్స్ మెమో అని ఉంటుందండి. మార్క్స్ మెమోని క్లిక్ చేసినట్టయితే మీ డీటెయిల్స్ అంతా మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓసీ అయితే ఎన్ని రావాలి, బీసీ అయితే ఎన్ని రావాలి, ఎస్సీ ఎస్టీ అయితే ఎన్ని రావాలి అంతా మనకి ఈ పక్కన ఇచ్చున్నారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ ఇచ్చున్నారండి. మార్క్స్ మెమో కూడా చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోలు అప్లోడ్ చేస్తే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది.